అసలు నువ్వెవరు? తన అన్న కూతురు నేనే తీసుకొచ్చాను. ధర్మ అన్న కూతురా? అవును, ధర్మ అన్న వీరుదాద తన కూతురికి నన్ను తోడిచ్చి పంపాడు. ఇంటికి వచ్చి చూసేసరికి సరే సరే పద వెళ్దాం. పాపం ధర్మ చాలా మంచివాడు. అలాంటి వాడిని కత్తితో పొడిచి చంపారంటే నమ్మలేకపోతున్నాను. రాజా, ఈ మ్యాప్ నా లాకెట్లో దొరికింది. ఇదే ఆ మ్యాప్, ఇదే. ఎవరు నువ్వు? దొరికింది, ఇన్నాళ్లకు దొరికింది. దీని గురించే 18 సంవత్సరాలు తాపత్రయపడ్డాను. ఇదే ఆ మ్యాప్, ఇదే ఆ వజ్రాల లోయకి దారి చూపించే మ్యాప్. దీని గురించే నా జీవితంలో 18 సంవత్సరాలు వేస్ట్ చేశాను. ఇప్పుడు దొరికింది. ఎవరు ఊహించలేనంత వజ్రాలు ఉన్న చోటకి దారి చూపించే మ్యాప్ ఇప్పుడు నాకు దొరికింది. నాకు దొరికింది. దీని గురించి నా సొంత అన్నయ్యని చంపాను. ఈ మ్యాప్ కోసం ఎంతో మందిని చంపాను. ఈ ధర్మాన్ని కూడా దానికోసమే చంపావు, అవునా? అవును. ఈ అమ్మాయి మ్యాప్ వీడికి చుంటుందేమోనని వీడిని చంపాను. వీడినే కాదు, దీని బాబు ఆ కుంటి వదవని ఏళ్ల తరబడి వెతికి వాడిని చంపాను. నన్ను చంపేశావా? ఎన్నేళ్ల నా శ్రమను తగలబడతావరా? రాత్రి పగళ్ళు దేనికోసం తాపత్రయపడ్డాను, దాన్ని మొత్తం నాశనం చేస్తావరా? రే, ఆ మ్యాప్ విలువ నీకేం తెలుసురా? దాన్ని తగలబెట్టావు. ఇంకా అది ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు, ఎవ్వరికి. నువ్వు చూసావు, ఆ మ్యాప్ నువ్వు బాగా చూసావు. మాకు దారి చూపిస్తావు. దీన్ని తీసుకెళ్ళండి. రే రాజా,
చావు ఎంత విచిత్రంగా నీ మీదకొస్తుందో చూస్తూ చావరా. రే, నన్ను ఇప్పుడే చంపేరా, లేకపోతే నువ్వు చాలా బాధపడతావు. చేతి వేళ్ళు దారి చూపిస్తున్నట్టుంటుందా? నిజం చెప్పు, ఎటు వెళ్ళాలి? ఎటు వెళ్ళాలి? ఆ రూట్లోనే కదా మనం వెళ్ళాల్సిందే. సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పు. చేతి వేలు దారి చూపిస్తున్నట్టు మ్యాప్ లో చూశాను. నిజమే చెప్తున్నా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్తావా లేదా? ఇంకోసారి నా ఒంటి మీద చేయి పడిందంటే రాజా వస్తాడు, మిమ్మల్ని అందరినీ నరికేస్తాడు. వాడా? రాజా తిరిగి వస్తాడు, నా కోసం కాదు. 10 ఏళ్ల వయసప్పుడు తన తండ్రిని భుజాల మీద నుంచోబెట్టి ఊరేసి చంపిన వాడి కోసం తప్పక బతుకుతాడు, బతికి తీస్తాడు. శాఖ అటు చూడు. ఇదే ఆ గుర్తు. ఇటే వెళ్ళాలి. ఆ వాగును దాటి అవతలికి వెళ్తే అక్కడ ఒక స్తూపంలో ఉన్న చోటు నుంచి 180 అడుగుల తర్వాత డైమండ్ వ్యాలీ ఉంటుంది. వెళ్ళు.
రేయ్, నేనప్పుడే చెప్పాను కదరా, నన్ను చంపకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఆగు! చూడు, నన్ను చంపి నువ్వు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావు. నాతో పాటు ఓ నిజాన్ని చంపినందుకు తర్వాత బాధపడతావు. అర్థం కాలేదా? మీ నాన్నని చంపిన వాడెవడో నాకు తెలుసు. మీ నాన్నని చంపిన వాడెవడో నాకు తెలుసు. మీ నాన్నని చంపిన వాడెవడో నాకు తెలుసు. మీ నాన్నని చంపిన వాడు నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా? నీ భుజాల మీదెక్కించి మీ నాన్నని ఊరేసి చంపేశాడు. వాడెవడో నాకు బాగా తెలుసు. నన్ను చంపే, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నాతో ఆ నిజం కూడా చచ్చిపోతుంది. ఎవడాడు చెప్పు. చెప్తాను, కానీ నువ్వు నాకు పని చెయ్యాలి. నీ తండ్రిని అక్కని చంపిన వాడి కోసం 18 సంవత్సరాలు నువ్వు ఎలా తిరుగుతున్నావో ఆ డైమండ్ వ్యాలీ కోసం నేను తిరుగుతున్నాను. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. మీ నాన్నని చంపిన వాడి గురించి నేను చెప్తాను. వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటే నాకీ పని చేయక తప్పదు. సరే, తీసుకెళ్తాను. అమ్మాయిని వదిలి. రేయ్, దాన్ని వదిలేయండి. రాజా, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళాను. ఇన్నాళ్ళకి నా తండ్రిని అక్కని చంపిందెవరో తెలుసుకునే అవకాశం దొరికింది. ఆ నదర్లు రాజా, బోనా, ఇక్కడి నుంచి వెళ్ళిపో.